ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ఇష్టపూర్వకముగా దేవుని సేవ చేయుడి, ప్రభువు వలన ఫలము పొందుడి. దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఇష్టపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించినట్లయితే దాని ప్రతిఫలం తప్పనిసరిగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామంది వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, దేవుని సేవకులు చెప్పారని నువ్వు దేవుని యొక్క సేవ కానీ దేవుణ్ణి సేవించినట్లయితే దేవుని దగ్గర నుంచి ఏమాత్రం కూడా ఫలాన్ని నువ్వు పొందలేవు. నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలంటే నీ హృదయపూర్వకంగా, నీ ఇష్టపూర్వకంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుని దేవుణ్ణి సేవించు. తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలంటే నువ్వు ఇష్టపూర్వకంగానే చేయాలి. లోకం కొరకు కానీ, మందిరం కొరకు కానీ, ప్రజల కొరకు కానీ దేవుని సేవ చేయకు. నీకు ఇష్టంగా దేవుని సేవ చేయి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.